హలో అండి, చాలామందికి హ్యాండ్స్ కటింగ్లో ముడతలు వస్తున్నాయి, కానీ ఎక్కడ సెట్ చేయాలో తెలవడం లేదు అంటున్నారు. సో మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు. అందుకోసమే మీకైతే హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదరడం లేదు. ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉందా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ వరకు ఫోల్డింగ్ అయితే పెట్టేసినాను. ఎందుకు అనేది మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఒక లైన్ డ్రా చేసేసుకోండి. కిందికి ఎక్కువ తక్కువ ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఒకవేళ పైపింగ్ అయినా ఫోల్డింగ్ అయినా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు వచ్చేసి 10.2 ఇంచులు. ఇదిగోండి, 10.2 ఇంచులకు ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1/2 ఇంచ్ అనేది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటాం. ఎందుకు, ఇది ఎల్బో చేతులు కాబట్టి 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. మోచేతి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే మోచేతి దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులలో సగం ఎంత, 5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం, చంక భాగంలో జాయిన్ చేస్తాం. ఈ చంక కొలత ఎంత ఉందో ఒక్కసారి చూసేసుకోండి. వెనకాల భాగం యొక్క చంక కొలత ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ ఇది 8 ఇంచులు తీసేసుకోవాలి. ఈ 8 అనేది పొడుగు లైన్ పైన ఉండాలి. ఈ 0 ఉంది కదా, ఈ 0 అనేది హ్యాండ్ యొక్క డౌన్ పైన తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి చంకా భాగంలో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే సెట్ అయిపోతాయి. ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్. అదేవిధంగా ఇక్కడ కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు. మరి ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఇదిగోండి, ఇలా రౌండ్గా స్టిచ్ చేస్తే మనకి ఈ ప్లేస్లో కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మరి పర్ఫెక్ట్ షేప్ రావడం లేదక్కే అని కొందరు చెప్తారు. సో ఆ షేప్ రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ విధంగా నేర్చుకోవాలి అంటే ఒకసారి చూడండి. ఇది ఫిట్టింగ్ లైన్ కదా, స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి. స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి బాక్సెస్ లాగా డ్రా చేసేసుకోండి. మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో చూసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇటు ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్, అవునా. ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసేసేయండి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలుపుకోండి. ఈ పాయింట్ని కలిపేసుకున్నాం కదా, ఈ నుండి ఈ పాయింట్ని కలిపేసుకున్నా మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడి కాకుండా ఈ 1 ఇంచ్ లైన్ దగ్గరికి కలిపేసుకోండి. ఇదిగోండి, ఈ 1 ఇంచ్ పాయింట్ వరకు కలిపేసుకుని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక కర్వ్. నెక్స్ట్ ఇంకొక కర్వ్ కోసం ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. ఇక్కడ నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఫిల్ చేయండి. ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఫిల్ చేసుకొని ఇక్కడికి కలిపేసుకోండి. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ కలపాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్. ఇదేంటి అక్కడ 2 లైన్లు ఉన్నాయి, మరి మనం ఎక్కడికి కట్ చేసేసుకోవాలి అని డౌట్ వస్తుంది, అవునా. సో 2 లైన్లు ఉన్నప్పుడు మనం ఇది ఒకటి వచ్చేసి మనం ఏమంటామంటే హ్యాండ్స్ యొక్క లోతు అంటాం. హ్యాండ్కి లోతు ఎందుకు తీస్తాము అంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి కదా, ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీయాలి. మరి లోతు అనేది ఎక్కడ తీయాలి అంటే కేవలం ఒక్క సైడ్ మాత్రమే లోతు తీయాలి, ఇటు సైడ్ లోతు తీయద్దు. ఈ లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉండాలి, తీయండి స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్లో ఉండే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి అతుకులు అనేవి 4 దిక్కులు పడతాయి. ఇలా ఫోల్డ్ చేస్తే అతుకులు కేవలం 2 సైడ్ల మాత్రమే పడతాయి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా తొందర అయిపోతుంది. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాను, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క కటింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.